జనగాం సూర్యాపేట హైవేకి సెకండ్ బిట్ హాఫ్ ఎకర్ ఇది. మనకు హైవే నుంచి జస్ట్ 200 మీటర్ల దూరంలో ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడ వరకు. ఇది హాఫ్ ఎకర్లో 6000 కెపాసిటీ కోళ్ళ పంప్ షెడ్, ఇందులో ఒక బోరు. మనకు ఈ నుంచి ఇట్లా వస్తుంది అది స్ట్రైట్గా ఇట్లా. మళ్ళీ ఇటు సైడు రోడ్డు, అంటే రైతుకు వెనకాల భూమి ఉంది, ఆయన కోసం రోడ్ ఉంది, అంటే మనకు అమ్మే రైతుదే అన్నట్టు. ఈ రోడ్డు కూడా మనకు హైవే వచ్చేసి అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కదా, అక్కడ ఇండ్లు ఉంటాయి, అట్లా పోతుంది 200 మీటర్ల డిస్టెన్స్. ఇట్లా వచ్చేసి 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ నుంచి మనకు ఎంత రోడ్ కావాలంటే అంత లోపలికి ఇస్తాడు. ఇదంతా అర్థందే. ఇందులో బోర్ ఉంది. ఆరు 6000 కెపాసిటీ షెడ్ ఇది. ఇది రోడ్డు రైతు ఆయన ల్యాండ్లో కొనికి మళ్ళీ అంటే ఊర్లో కూడా పోవచ్చు. ఇది ఇందులో బోర్ ఉందండి. హాఫ్ ఎకర్ ఇది 20 గుంటలు. మనకు 365 నేషనల్ హైవే ఉంది కదా, అది జనగాం సూర్యాపేట హైవేకి సెకండ్ బిట్ ఇది. మంచిగా ఉంది, మంచి అప్రోచ్ తోటి ఉంది, రోడ్ అప్రోచ్. ఇందులో ఒక బోరు, మనకు అక్కడ తెల్లగా బాక్స్ కనబడుతుందా, దాని పక్క నుంచి అట్నే వస్తుంది. ఇందులో ఒక 3 రూమ్లు ఉన్నాయి, అంటే వర్కర్స్కు ఉండడానికి, ఇందులోనే ఉండడానికి. మనకు జనగాం నుంచి ఒక 23 వస్తుందండి. హైదరాబాద్ నుంచి మాత్రం ఒక 100 చిల్లర వస్తుంది. మనకు ఇది వచ్చేసి దేవరూపల మండలం వస్తుంది. ఐదు కిలోమీటర్లు. ఓకే. మనకు దేవరూపల మండలం ఒక 5 కిలోమీటర్లు వస్తుంది. ఇదే బార్డర్. మళ్ళీ ఈ నుంచి ఇటు, ఆ పొలం నుంచి ఇటు. దీని షెడ్ అవతల ఒక దాదాపుగా ఒక గజానికి పైగా ఉంటుంది ఖాళీ ప్లేస్. అంటే మామూలుగా 2 మనుషులు నడిచిపోయేంత ఉంటుంది. మొత్తం హాఫ్ ఎకర్ ఇది. ఇక్కడ పక్కన ఫామ్ ఆయిల్ తోట కూడా ఉంది రైతుదే. ఈ నుంచి ఇటు అన్నట్టు. ఇది హద్దు.